అయితే ఇప్పుడు వైసీపీ గాని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుమల నెయ్యిలో లడ్డు తయారు చేసే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మా మీద తప్పుడు ప్రచారాలు చేశారు, దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారు. మరి ఈ రోజు రిపోర్ట్ లో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలిసిందని రాలేదు అని చెప్పి రాజకీయంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నిజంగా వీళ్ళు మాట్లాడిన మాట తప్ప రైటా? మీరేమంటారు? ఒక రకంగా వాళ్ళు కల్తీ చేసామని ఒప్పుకుంటున్నారు. మేము జంతువుల కొవ్వు కలపలేదు, కానీ మేము పామాయిల్ కలిపాము, కెమికల్స్ కలిపామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్టే. అది అంటే నీవు జంతువుల కొవ్వు కలిపావా, పామాయిల్ కలిపావా, స్వచ్ఛమైన నెయ్యి అయితే వాడలేదు కదా. స్వచ్ఛమైన నెయ్యి వాడకపోవడం చాలా ప్రమాదం కదా, చాలా చాలా తప్పు కదా. వీళ్ళకి అన్ని కూడా చాలా సింపుల్ గా కనిపిస్తాయండి. మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ పరకామణి జ్యూరీ గురించి మాట్లాడుతూ ఇది చాలా చిన్న తప్పు అన్నారు. మరి ఇది చాలా చిన్న తప్పు అయినచ్చు, అది మొత్తం కూడా చాలా తక్కువ అయినచ్చు, కానీ చాలా పెద్ద తప్పు. దేవుడి యొక్క సొమ్ము కాజేయడం అనేటువంటిది చాలా అపరాధము. ఈయనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, మా కాడ అంటుంటారు 1,00,000 బత్యాలు తినే లక్ష్యమయ్యకు ఒక్క బత్యము లక్ష్యమా అని. ఎందుకంటే కోట్లాది రూపాయలు కుంభకోణాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పరకామణి కేసు అనేది చాలా చిన్నగా కనిపించడం చాలా సహజమైనది అని నా ఉద్దేశం. ఎందుకంటే దేవుడి సొమ్ము తినడం అనేటువంటిది చాలా దారుణం. అలాంటి వాళ్ళకి దేవుడు శిక్ష విధించారు ఆల్రెడీ.